ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్కి అప్లై చేసిన వాళ్ళకైతే ఒక ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఫీజు పే చేసేదానికి నాట్స్లో మనం అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. సో మనం ఫీజు పే చేసిన తర్వాత ఒక లింక్ అయితే వస్తుంది. ఈ వీడియోలో అయితే మీకు ఏ విధంగా ఫీజు పే చేయాలి అనే దానికి స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొంతమంది అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ పెట్టడానికి యొక్క నాట్స్లో రావడం లేదు, మనకి ఇలా సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి టైప్ చేస్తానని చెప్తున్నారనమాట. సో అదేదో మనకి ప్రాబ్లం అయితే ఉండొచ్చు గతంలో, ఇప్పుడైతే రెక్టిఫై అయిందనమాట. మొదట మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో 2 ఎంట్రీస్ అయితే వేయడం జరిగింది. అంటే 2 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు ఒకటి మహారాష్ట్రతో ఒక లింక్ వేశారు 4500 వేకెన్సీస్కి, ఇంకోటి ఏమో వెస్ట్ బెంగాల్ పేరుతో ఇంకొక 4500 వేకెన్సీస్కి ఇక్కడ ఒక లింక్ అయితే నాకు వచ్చింది. నేనైతే మహారాష్ట్ర లింక్కి నేను అప్లై చేశాను అనమాట. సో ఇలా చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర ముంబై అనే దాని కింద మనకి లింక్ అయితే ఉంది. నేనైతే దీనికి అప్లై చేశాను. సో మీరు ఒకదానికి అప్లై చేయాలి, రెండింటికి అప్లై చేయకూడదు అనమాట, డబ్బులు అనేది వేస్ట్ అయిపోతాయి. సో వెస్ట్ బెంగాల్ కూడా మీరు అప్లై చేయకూడదు, ఓన్లీ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్స్, దానికి సంబంధించినటువంటి 4500 వేకెన్సీస్ అప్రెంటిస్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఫీజు అయితే పే చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఫీజు పే చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి 1/1/2001 తరువాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. గతంలో మీరు ఎటువంటి అప్రెంటిస్షిప్ చేయకుండా ఫ్రెషర్స్ అయి ఉండాలి. అలాగే 1 జనవరి 2021 ఆ తర్వాత పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 2021, 22, 23, 24, 25 వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. 2021కి ముందు ఎవరైతే డిగ్రీ పాస్ చేయారో వాళ్ళకైతే అవకాశం లేదు. దయచేసి వాళ్ళు మాత్రం ఫీజు అనేది పే అయితే చేయొద్దనమాట, డబ్బులు అనేది వేస్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళకి ఒక 944 రూపీస్ విత్ జిఎస్టీ అనమాట. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 708 రూపీస్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 472 రూపీస్ అనమాట. అంటే విత్ జిఎస్టీ ఇక్కడ ఇచ్చారనమాట వీళ్ళు. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, అంటే జూలై మొదటి వారంలో 2025లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ కమెన్స్మెంట్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఫీజు కనుక ఒకసారి పే చేస్తే వెనకైతే ఇవ్వడం జరగదని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ అయితే మనకి పంపించారనమాట ఈమెయిల్లో. కాబట్టి 1/1/2021 ఆ తర్వాత 1/1/2021 ఆ తర్వాత చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 1/1/2021 జనవరి 1కి 2021 ముందు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి అవకాశం లేదనమాట, వాళ్ళైతే ఫీజు అయితే పే చేయొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ అన్నీ చెక్ చేసుకుని జాగ్రత్తగా మీరు ఫీజు పే చేయడానికి ఇష్టపడితే కనుక ఇక్కడ లింక్ ఇచ్చారు అనమాట. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ దెన్ యూ షుడ్ క్లిక్ ఆన్ ద లింక్, ఇక్కడ లింక్ ఇచ్చారు అనమాట. అండ్ ప్రొసీడ్ టు మేక్ పేమెంట్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే మనకి బిఎఫ్ఎస్ఐకి సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి విత్ నాట్స్లో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విత్ నాట్స్, మీరు నాట్స్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే వ్యాలిడేట్ అయిందనమాట. అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025-26 ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఇలాగ ఎంటర్ చేసుకో ఈమెయిల్ ఐడి అనమాట. మళ్ళీ వీళ్ళు ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, రెండు ఎంటర్ చేసుకోండి. అలాగే మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి అనేది ఇలా ఇక్కడ మన ఓబీసీలో కూడా క్రీమీ లేయర్ ఉంటుంది, అలాగే నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్ అంటే మీకు ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 8 lakhs లోపల ఉండి మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో కనుక ఉంటే మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు. మీకు ఆ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట 3 years ఏజ్లో. అలాగే అదర్ వేకెన్సీస్ కూడా మీకు ఎలిజిబుల్ అవుతారు. క్రీమీ లేయర్ అంటే
వాళ్ళకైతే ఎటువంటి రిజర్వేషన్ ఉండదన్నమాట. ఎస్సీ ఎస్టీ అంటే మీకు తెలిసిందే జనరల్, మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. మీరు కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే కనుక, ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైతే దానికి సంబంధించినటువంటిది సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా వచ్చిందనమాట. మనకి ఫీజు అమౌంట్ చూపిస్తున్నారు 944 రూపీస్ వచ్చింది నాకైతే. మెయిల్ అలాగే ఓబీసీ అని చెప్పేసి ఇవ్వడం వల్ల బిల్లింగ్ నేమ్, మీ యొక్క నేమ్, మీ యొక్క అడ్రస్, పిన్ కోడ్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, మొబైల్ నెంబరు, అట్లాగే సిటీ, అలాగే కంట్రీ అనమాట. కంట్రీ మన ఇండియా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మై బిల్డింగ్ అండ్ షిప్పింగ్ అడ్రస్ ఆర్ డిఫరెంట్ అయితే కనుక టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ప్లస్ కొంచెం కిందకు వచ్చేస్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీఐ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, సపోజ్ మీకు డెబిట్ కార్డు అయితే కనుక రూపే కార్డు కానీ, వీసా కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం ఫీజ్ పే చేయటం అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఆన్లైన్ ఇదన్నమాట ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ స్టేజ్ కూడా ఉంది. మీరు సక్సెస్ఫుల్గా ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఇంకొక లింక్, అనదర్ లింక్ అనేది వస్తుంది అనమాట. సో మీరు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతున్నది. మన ఫీజ్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్టర్ విచ్ యూ విల్ రిసీవ్ అనదర్ లింక్ ఫర్ ప్రొవైడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంక్లూడింగ్ చాయిస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ విత్ యువర్ హోమ్ స్టేట్ ఫర్ పోస్టింగ్. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్కి కనుక అప్లై చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీకు ట్రైనింగ్ కావాలి అనేది చూజ్ చేసుకునే దానికి ఇంకొక లింక్ అయితే వస్తుంది. అలాగే తెలంగాణలో కూడా ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీకు పోస్టింగ్ అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ కోసం మీకు చూజ్ చేసుకునే దానికి ఫీజు పే చేసిన వాళ్ళకి మాత్రమే ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట డెస్క్టాప్ మీద పెట్టుకొని. అదైతే మన కింద ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారనమాట, మీకు ఈమెయిల్లో వచ్చి ఉంటుంది లింక్ ఇలాగా. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఫామ్ అయితే వస్తుంది. మీరు జీమెయిల్ కనుక మీరు లాగిన్ అయి ఉంటే డైరెక్ట్గా ఈ ఫామ్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, లేదంటే మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, ఆ యొక్క నాట్స్లో ఏదైతే ఇచ్చారో సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి మీకు అప్రెంటిస్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో నాట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇదనమాట. మీరు న్యాస్లో కనుక లాగిన్ అయిపోతే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క న్యాట్స్లో అలాగనమాట. ఇక మేలా ఫీమేలా ఇది సెలెక్ట్ కూడా చేసుకోవాలి, కిందకి రావాలి. ఇంకా యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనమాట. మీరు ఆ యొక్క న్యాట్స్లో ఏదైతే ఇచ్చారో వాటిని మనం సేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసిన తర్వాత యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇది కూడా అంతే అనమాట. మీరు ఆ యొక్క న్యాట్స్లో అలాగే బ్యాంక్ ఫీజు పే చేసినప్పుడు ఆ యొక్క రిమార్క్స్లో ఏదైతే మీరు ఎంటర్ చేశారో అన్ని చోట్ల కూడాను సేమ్గా యూనిఫామ్గా ఉండేలాగా ఒకటే మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేస్తే మీకు తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనమాట, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. అలాగే కేటగిరీ మీరు ఎస్సీను, ఎస్టీను, ఓబీసీను, జనరల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీకు ఫీజు ఇందాక చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి అయితే ఇక్కడ మన 708 ఇచ్చారు. అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళు వచ్చేసరికి 944 అనమాట విత్ జిఎస్టీతో కలుపుకొని. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 472 రూపీస్ అనమాట. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అయితే ఇక్కడ స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. మామూలు వాళ్ళకి అవసరం లేదు, స్టార్ మార్క్ లేదనమాట. ఎవరైతే పీడబ్ల్యూడీ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ కాలమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళ స్క్రైబ్కి సంబంధించి వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అవి అయితే మెన్షన్ చేయాలి. మిగతా వాళ్ళకైతే కిందకు వచ్చేయచ్చు అనమాట. ఇక్కడికి యువర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దాకా మనం ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ అయితే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు బీఏ, బీటెక్ కానీ ఇంకా అదర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే లాస్ట్ ఇదైతే తీసుకోవచ్చు అనమాట. యువర్ గ్రాడ్యుయేషన్ కాలేజీ నేమ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా యువర్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట 2020 అంతకన్నా తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ చేయాలన్నమాట ఇయర్. అలాగే యూనివర్సిటీ నేమ్ అనమాట ఇవి మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి స్టేట్, లొకేషన్, లాంగ్వేజ్ అనమాట.
మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మనం తెలుగు అయితే ఎంటర్ చేసుకోవాలి. కెన్ యూ స్పీక్, రీడ్ అండ్ రైట్ అండ్ అండర్స్టాండ్, మన యొక్క లాంగ్వేజ్ మనకి వచ్చని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఇంకా ఆర్ యూ ప్రజెంట్ రెసిడెంట్ ఆఫ్ విచ్ స్టేట్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇలాగా మీరు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ 16వ పేజీలో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. 128 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. అనంతపూర్, అలాగే బాపట్ల, చిత్తూరు, అలాగే గుంటూరులో 11 ఉన్నాయి, కర్నూలులో 3 ఉన్నాయి, నంద్యాల, అలాగే పల్నాడు 11 ఉన్నాయి అనమాట. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి తిరుపతి, వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, అలాగే ఏలూరు, కృష్ణా, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, అలాగే కాకినాడ, అలాగే పార్వతీపురం మన్యం, అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అనమాట. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్తో పాటు ఎన్ని వేకెన్సీస్ అనేది ఇచ్చారనమాట. మీరు ఎక్కడైతే మీకు ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అలాగే మీరు యొక్క తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. హైదరాబాద్లో 30 దాకా ఉన్నాయి. అలాగే మన మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాలు, అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం అనమాట. అలాగే హన్మకొండ, జగిత్యాల, అలాగే జన్గాను, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మము, మహబూబాబాద్, అలాగే మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, అలాగే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అలాగే యాదాద్రి, భువనగిరి. ఇక్కడ మనకి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటి యొక్క బ్రేకప్ అనమాట డిస్ట్రిక్ట్ వైజ్ మీరు చెక్ చేసుకొని యొక్క 16 నుంచి 18 పేజీల మధ్య అయితే ఈ నోటిఫికేషన్లోనే చెక్ చేసుకొని అక్కడ మీరు స్టేట్, డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ ఇచ్చారనమాట. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, అదైతే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే యూటీఆర్ నెంబర్ అనమాట. ఫీజు పే చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, ఇది ఎంటర్ చేయాలి. ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అప్లోడ్ చేయాలన్నమాట. ఇదైతే ఎస్ పెట్టుకోవాలి, డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. క్లియర్ అంటే ఫామ్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవడానికి బ్లాంక్ కాలమ్స్ వస్తాయి అనమాట. సబ్మిట్ చేస్తే మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఎవరికైతే ఎలిజిబుల్ వాళ్ళే ఇచ్చారనమాట. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు లింక్, ఇంకా యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ లింక్ అని పేద ఫీజు అనమాట. మీకు లేకపోతే ఫీజు అనేది వెనక్కి రాదనమాట ఎటువంటి పరిస్థితుల్లో కూడాను. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఫీజు అయితే పే చేయాలి. న్యాట్స్లో ఎవరికైతే అప్లై చేసే ప్రతి వాళ్ళకి లింక్ వస్తుంది, అలా అని ఫీజు అయితే పే చేయకూడదు అనమాట. మీరు చూసుకొని జాగ్రత్తగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా, మీరు గతంలో అప్రెంటిస్ చేయకుండా ఫ్రెషరా కాదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మాత్రమే మీరు ఇదైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. వెళ్ళి ఇక్కడ ఇచ్చారనమాట. వీ రికమెండ్ దట్ యూ షుడ్ రీడ్ ఇన్ డీటెయిల్ టు చెక్ అండ్ కన్ఫర్మ్ యువర్ ఓన్ ఎలిజిబిలిటీ బై వే ఏజ్ చెక్ చేసుకోవాలి. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు చెప్పినట్టుగా 1/1/2021 అంతకన్నా తర్వాత మాత్రమే డిగ్రీ పాస్ అవుట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అట్లాగే ఏజ్ కూడా మనకి 20 to 28 ఇయర్స్ అనమాట. 31/5/2025కి చెక్ చేసుకోవాలి. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. దానికి అదనంగా SC ST వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఇవన్నీ కూడాను ఎలిజిబుల్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక్కడ ఏజ్కి సంబంధించి 2 డేట్స్ ఇచ్చారనమాట. 31 మే 1997, 31 మే 2005 మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫీజు అయితే పే చేస్తారని అనుకుంటున్నాను.